హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం నమోదైంది. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, బోరబండ, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, చందానగర్, మియాపూర్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అబిడ్స్ ఇక్కడ భారీ వర్షం నమోదైంది. హైదరాబాద్లోని పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఒకసారిగా నమోదైనటువంటి ఈ వర్షం ప్రజల్ని మరోసారి అతలాకుతలం చేస్తోంది. సో ఇది తరచుగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు కానీ ఇతరత్ర హైదరాబాద్ నగరవాసులు మొత్తం ఫేస్ చేసేదే. ఉదయాన్నే స్కూల్, కాలేజ్, ఆఫీస్కి వెళ్ళే సమయంలో కురుస్తూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి కురుస్తూ ఉంటుంది. మధ్యాహ్నం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అసలు వర్షమే లేదా, ఇదంతా వేసవి కాలం అన్నట్టుగా ఎండలు కాస్తూ ఉంటాయి. సడన్గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్దామనే సమయానికి మళ్ళీ భారీ వర్షం నమోదవుతుంటుంది. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం నమోదైంది. రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. భారీగా వర్షపు నీరు కూడా నిలిచింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల్ లైవ్లో అందిస్తారు. నిర్మల, సో హైదరాబాద్లో నమోదైనటువంటి వర్షంపై అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. సో అందరూ ఇంటికి లాగౌట్ టైం, ఇంటికి వెళ్దామనే సమయానికల్లా ఒకసారిగా భారీ వర్షం నమోదైంది. ఈ వర్షంపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్ మనోజ్, ఈరోజైతే హైదరాబాద్ నగరంలో మొత్తంగా కూడా గచ్చిబౌలి, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అలాగే ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే నమోదైంది. ఇటు చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, అలాగే కొత్తపేట, అలాగే చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ఈ ఏరియాలలో కూడా భారీ వర్షం అయితే నమోదవుతూ ఉంది. ఈ భారీ వర్షం కారణంగా కూడా ఇప్పుడు చాలామంది కూడా ఆఫీస్ అయిపోయి ఉద్యోగరీత్యా కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లాల్సిన సమయంలో ఈ వర్షం నమోదవడం అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రయాణికులను అనేది తెలుస్తూ ఉంది. చాలా చోట్ల కూడా ఇప్పుడు హెవీగా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మామూలుగానే వర్షం లేని సమయంలోనే ఇదంతా కూడా ఇప్పుడు డ్యూటీల నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ట్రాఫిక్ టైంగా ఎప్పటి నుంచో వస్తుంది. ఆ ట్రాఫిక్ టైంగా అనౌన్స్మెంట్ చేసిన టైం కూడా అలాంటిది ఇప్పుడు వర్షాలు పడడంతో కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయ్యి కిలోమీటర్ల మేర కూడా ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్న తరుణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఇక్కడ ఖైరతాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దే ఉన్నాము. ఇక్కడ అయితే ఇప్పటి వరకు కూడా చాలా భారీగా వర్షం నమోదైంది. ఆ నమోదవడంతో కూడా మొత్తము ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తం అయిపోయి పరుగులు పెట్టిన క్షణాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఖైరతాబాద్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది. అంతేకాకుండా కిలోమీటర్ల మేర కాకుండా గంటలు కూడా ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ట్రాఫిక్ ఇబ్బందులతోటి ఇబ్బందులు తలెత్తడంతో కూడా ప్రయాణికులంతా కూడా దాదాపు ఒక 15 నిమిషాలకు ఒక్కసారి వాహనం కొద్ది దూరం కదులుతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా 50 మీటర్ల దూరం అంతే. అంటే వాళ్ళ ఇంటికి చేరుకునే లోపు ఎంత సమయం పట్టొచ్చు? 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా దూరపు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఎందుకంటే ఇటు ఎల్బీనగర్ నుంచి వస్తారు, అటు తీరా చూస్తే మనకు మియాపూర్ ఆ ప్రాంతాల నుంచి, కేపీహెచ్బి ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు గచ్చిబౌలి వైపు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకైతే మరీ ఇబ్బందులు పాలవుతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. మనం ఈరోజు వాతావరణ శాఖ నిపుణుల దగ్గర నుంచి కూడా సేకరించిన సమాచారం మేరకు ఖచ్చితంగా కూడా ఇంకో 2-3 రోజుల వరకు చాలా భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం నమోదవడమే కాకుండా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు తెలియజేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఈదురుగాలులు సంభవించిన ఎడల చెట్ల కొమ్మలు విరిగి పడిపోయి కూడా చాలా మంది మీద పడడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని చూసాం. అలాగే కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు వైర్లు కూడా తెగిపోయి వాటర్లో పడడంతో ప్రజలు అవి చూసుకోకుండా అందులో కాలు పెట్టడము, లేకపోతే బైకుల మీద వచ్చే వాళ్ళు అందులో నుంచి రావడంతో పాటు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా చూసాం. కాబట్టి ఇది వర్షాకాలంలో ఖచ్చితంగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు మాత్రము భారీ వర్షం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఉద్యోగరీత్యా ఎవరైనా ఇంకా ఆఫీసులలో ఉంటే కొంచెం తొందరగా బయలుదేరి ఇండ్లకు చేరుకోవాలనే సూచనలు కూడా వాతావరణ శాఖ నిపుణులు కూడా ఇస్తూ ఉన్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే బయటకు వచ్చిన వాళ్ళైతే ట్రాఫిక్ జామ్లో చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మనోజ్, మాన్సూన్ టీమ్స్ ఎలా సిద్ధంగా అవుతున్నాయి? హైడ్రా సిబ్బంది ట్రాఫిక్ని క్లియర్ చేయడంలో కానీ రోడ్డుపై నిలిచినటువంటి ఆ నీళ్ళని తొలగించడంలో ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు?
ఎస్, జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రము జిహెచ్ఎంసీ బృందం అంతా కూడా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను చెక్ చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద నీళ్లు నిలిచిన ఎడల వెంటనే కూడా వాళ్ళు అప్రమత్తం అయిపోయి ఆ రోడ్ల మీద ఉన్న నీళ్ళనన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇంకొకటి ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలోనే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితుల్లో మాత్రం గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో మాత్రము చాలా భారీ ఎత్తున కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం ఇబ్బందుల పాలు అవుతున్నప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది అయితే వర్షంలో కూడా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓ పక్క చూసుకున్నట్లయితే ఇటు జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడు చెట్ల విషయంలో ఈ చెట్లు ఎక్కడైనా కరెంటు వైర్ల పైన ఉన్నట్లయితే ఇప్పటికే చాలా వరకు చాలా చోట్ల తొలగించారు ఆ కొమ్మలన్నీ కూడా. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు కలగొద్దు, ఎటువంటి అంతరాయం కలగొద్దు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దని పలు చోట్ల కూడా మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు జిహెచ్ఎంసీ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. సో హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షం నమోదైంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రమ్గూడ, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అబిడ్స్, కోటి, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. ఒకసారిగా లాగౌట్ సమయం ఇది. ఉండపలంగా కురిసినటువంటి ఈ వర్షం కారణంగా రోడ్లపైన భారీగా వరద నీరు చేరింది. సో ఆ నీటితో ట్రాఫిక్ సమస్యలు కూడా మొదలయ్యాయి. సో ప్రతి పావు గంట 20 నిమిషాలకు ఒకసారి కొంత మేరకి ట్రాఫిక్ కదులుతూ ఉంది అన్నట్టుగా వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో తరచుగా మొదలైతే ఇది తెల్లవారుజామున ఒక్కసారిగా మనం ఆఫీస్కి, స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళే సమయానికి వర్షం కురిస్తే మళ్ళీ లాగౌట్ అయిపోయి ఇంటికి వచ్చే సమయానికి వర్షం కురుస్తూ ఉంటుంది. సో వర్షాకాలంలో కొంత ఎలినో సమస్య కనబడుతూ ఉన్నప్పటికీ తరచుగా చిన్న చిన్న జల్లులు కురుస్తూ ఉన్నాయి కాబట్టి సో అప్రమత్తంగా ఉండండి. మీరు ఆఫీస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళే సమయంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. సో సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వండి. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది, ప్లీజ్ డూ కామెంట్. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.